హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ మంత్రివర్గ లైసెన్స్ లేని కరెన్సీ మార్పిడి కార్యకలాపాలను నేరంగా పరిగణించే ముసాయిదా డిక్రీ చట్టాన్ని ఆమోదించింది మరియు అనధికారిక వ్యాపారం మరియు హవాలా తరహా కార్యకలాపాలు అరికట్టడానికి జరిమానాలను కఠినతరం చేసింది. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా దుకాణాల నుండి ఆన్లైన్లో లేదా అనధికారిక నెట్వర్క్ల ద్వారా పనిచేసే స్థానిక లేదా విదేశీ కరెన్సీని కొనుగోలు చేసే, విక్రయించే, మార్పిడి చేసే లేదా బదిలీ చేసే ఎవరినైనా ఈ చర్య లక్ష్యంగా చేసుకుంటుంది. ఆర్థిక పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, మనీ లాండరింగ్ ప్రమాదాలను తగ్గించడానికి మరియు వినియోగదారుల మోసం నుండి రక్షించడానికి ఈ మార్పు రూపొందించబడిందని అధికారులు చెబుతున్నారు. బయాన్ ప్యాలెస్లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. ఈ చర్య ఇప్పుడు చట్టంగా మారడానికి ముందు మరిన్ని చట్టపరమైన చర్యల వైపు కదులుతోంది. కువైట్ యొక్క కఠినమైన శిక్షల వివరణ, వాణిజ్య స్థాపన లైసెన్సులను నియంత్రించే చట్టం లా నవంబర్ 111/2013కు ప్రతిపాదించబడిన కొత్త ఆర్టికల్ 12 bis ప్రకారం లైసెన్సు లేకుండా కరెన్సీ మార్పిడి సేవలను నిర్వహించినందుకు నేరస్తులు 6 నెలల వరకు జైలు శిక్ష మరియు 3000 దినార్ల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయన్నారు. అదనంగా లైసెన్స్ లేని దుకాణాలు లేదా శాఖలను బలవంతంగా మూసివేయబడవచ్చు. Don't forget to subscribe, like, share. Thanks for watching.